Hello, friends. Yesterday, during our Zoom meeting, the electricity went off and the internet went off. And so even I got jumbled up while recording and couldn't record properly our meeting on Zoom. నిన్న సాయంత్రము మనం మీటింగ్ కండక్ట్ చేస్తున్న సమయంలో ఒక అంతరాయం జరిగింది. దాంట్లో పవర్ సప్లై, ఇంటర్నెట్ కూడా 2 కూడా అవి పాడైపోయినాయి. దానివల్ల ఈ అంతరాయం వల్ల మేము కంటిన్యూ చేయకపోతిమి. కానీ దాని తర్వాత దాన్ని రిపేర్ చేసి మళ్ళా వస్తిమి. ఆ సమయంలో మర్చిపోయి నేను రికార్డింగ్ చేయలేదు. So today we are recording the same message for your benefit. అందువలన ఈ దినము అదే మెసేజ్‌ని మీకు మేము ఈ ఈ ఈ మెసేజ్ ద్వారా మేము ఇస్తున్నాము. So we were doing the Beatitudes or the inner qualities that a person following Jesus should have. మనమందరము బీఆటిట్యూడ్ అనగా ముఖ్యమైన లక్షణాలు దేవుని బిడ్డలకి ఏమి ఉండాలి అనే విషయము గురించి మనం ధ్యానించుతూ ఉంటిమి. So we saw 3 qualities last time, and today we will do the 4th quality. పోయినసారము మనం 3 లక్షణాల గురించి మనం ధ్యానించినాము. ఇప్పుడు 4వ లక్షణం ఏమిటి అనే విషయంపై మనము ధ్యానిస్తాం. It is found in Matthew chapter 5 and verse 6. ఈ లక్షణము మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనములో రాసి ఉన్నది. Blessed are those who hunger and thirst for righteousness, for they shall be filled. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు పరచబడుదురు అని ఈ దేవుని వాక్యంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో రాసి ఉన్నది. So we all get hungry and thirsty, and we have breakfast, lunch and dinner, and keep drinking water at all times. మనమందరం కూడా ఎల్లప్పుడూ మన శారీరక అవసరాల కోసము ఎల్లప్పుడూ మనము తింటూ ఉంటాము. బ్రేక్ఫాస్ట్ లేకుంటే మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనం ఇటువంటి మనం చేస్తూ ఉంటాము. నీళ్లు కూడా తాగుతూ ఉంటాము. అది మన శరీర అవసరం కోసం. Who forgets to eat and drink every day? Nobody. ఎవరన్నా మర్చిపోతారా ఈ విధముగా ఆహారం తినేది? So Jesus blesses those who hunger and thirst for righteousness. కానీ ప్రభు యేసు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులని, వారు తృప్తి పడుతురు అని ప్రభు చెప్తున్నాడు. So what is righteousness? అందువలన నీతిమంతులుగా ఉండుట అంటే ఏమిటి? Righteousness is having a right relationship with God. నీతిమంతులుగా ఉండుట అంటే దేవునితో సరైన సంబంధం ఉండేవారు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. Our God is a very holy God. మన దేవుడు ఎంతో పరిశుద్ధుడైన దేవుడు. And all of us are sinners. మనమందరం కూడా పాపాత్ములము. For the Bible says all of us have sinned and come short of the glory of God. వాక్యము ప్రకారముగా ప్రతి వాడు కూడా పాపం చేసి దేవుని మహిమకు దూరంగా ఉన్నారు. And Bible also says that the wages of sin is death. బైబిల్ గ్రంథం కూడా చెప్తున్నది పాపానికి మనకు శిక్ష మరణం అని. So death comes to all of us. Physical death comes to all of us. శారీరక మరణాలు మనకందరికీ వస్తాయి. But what the Bible is talking about is spiritual death and eternal death. కానీ ఈ బైబిల్ గ్రంథంలో చెప్పు మరణం ఏమిటంటే ఆత్మీయ మరణం అనే విషయం మనము గుర్తించాలి. So how do we escape from spiritual and eternal death? అందువలన ఈ ఆత్మీయ మరణము నుంచి మరి ఎటర్నల్ అనగా ఎల్లప్పుడూ చనిపోయే దీని నుంచి మనం ఏ విధంగా కాపాడుకోగలం? So in the Old Testament we find that God gave them the law of sacrifice. అందువలన మీరు పాత నిబంధన గ్రంథంలో చూసినట్టయితే యెహోవా ప్రభు చెప్పినాడు ఆ పాప పరిహారం నుంచి ఏ విధముగా దూరం కావాలా బలుల ద్వారా అని చెప్పినాడు. The person who sinned would put his hand upon a goat's head or a calf's head and symbolically transfer his sins onto the animal. అటువంటి సమయంలో
ఎవరైనా పాపం చేసిన ఎడల అతడు ఒక గొర్రె పిల్ల లేక మేక పిల్లను తీసుకుని దానిపైన తన పాపములు పూర్తిగా దాని తలపైన పెట్టి ఆ పాపం తననున్న పాపాలన్నిటిని ఆ మృగంలో పంపిస్తాడు. The animal would be killed and its blood would be shed. అటు ఆ మృగాన్ని ఆ ఆ జంతువుని చంపేసి ఆ రక్తంను అక్కడ చిందిస్తారు. The Bible says that the life of the animal is in the blood. అందువల్ల వాక్యము ప్రకారము రక్తములోనే ప్రాణం ఉన్నది అని మాట వ్రాసి ఉన్నది. And the Bible also says that without shedding of blood, there is no forgiveness of sins. ఆ వాక్యము కూడా చెప్పుతున్నది రక్తం చిందింపకుండా ఏ విధమైన పాప పరిహారము కాదు. So the animal died as a substitute for the man. Instead of the sinner dying, the animal died. అందువలన ఆ పాపాత్ముడైన మనిషి చావుకు బదులుగా ఆ గొర్రె పిల్ల లేకుంటే మేక పిల్ల చనిపోతుంది. But this old system did not work. It had many defects. ఈ విధమైన కార్యం పాప పరిహారం చేసేది ఇది పూర్తిగా అంత బాగా పనిచేయదు. So God sent a sinless Lamb of God, one sin for all, to take away the sins of the world. And once and for all, the sacrifice was made. అందువలన యెహోవా ప్రభు తన ఏకైక కుమారుని ఈ లోకల రక్షణ కొరకు పంపించినాడు. ఆయన వచ్చి ఏమి పాపం చేయనివాడు మన కొరకు చనిపోయి పూర్తి ఎల్ల కాలము మనకు పాప పరిహారం అయినట్టు ఆయన చనిపోయినాడు. ఆయన రక్తం ద్వారా మనము క్షమించబడతాం. And Jesus was the sinless Lamb of God. యేసు ప్రభు అటువంటి ఏ విధమైన పాపం చేయని ఒక గొర్రె పిల్లగా మనం చూస్తున్నాం. He was born of a Virgin Mary. ఆయన కన్య గర్భం నుంచి పుట్టినవాడు. And born through the overshadowing of the Holy Spirit God. అది మన పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పైన కమ్మినప్పుడు మరియా పైన ఆమె గర్భవతి అయిన పుట్టినాడు. So therefore he was totally sinless. అందువలన ఆయన ఏ విధమైన పాపం చేయని వాడుగా మనం గమనించవలను. And Jesus was crucified on the cross of Calvary and shed his blood once and for all times. అందువలన ఆయన తన శిలువ మరణించి తన రక్తంని చిందించి మనకు సదాకాలము మన రక్షణ కొరకై ఆయన తన రక్తాన్ని చిందించినాడు. And we are forgiven for our sins because Jesus bore all our sins and all our curses on the cross of Calvary. మన పూర్తిగా పాపాలు అన్నిటినీ ఆయన తుడిచివేసినాడు తన రక్తం ద్వారా. ఎందుకంటే ప్రభు యేసు పైన మనము చేసిన పాపాలు నేరాలు అన్నిటిని ఆయన పైన మోపించినారు. Jesus brings about our righteousness with God. అందువలన దేవునితో నీతిమంతులై ఉండేటట్టు ప్రభు యేసు మనకు చెప్పినాడు. If we accept Jesus into our hearts as our Lord and Savior, and all our sins are washed away, then God looks upon us as children of Jesus. మనము మన పాపములు ఒప్పుకొని దేవుని రక్తంతో కడిగి యేసు ప్రభును ఒప్పుకున్నట్లయితే అప్పుడు మన పాపాల నుంచి పూర్తిగా మనకు ముక్తి దొరుకుతుంది. అప్పుడు దేవుడు మన పక్క చూస్తాడు. Through Jesus we can have the right relationship with God. అందువల్ల యేసు ప్రభువు ద్వారా మనకు సరైన దేవునితో సంబంధం కలగలము. God becomes our Father and we can have the right relationship with him if we are washed by the blood of Jesus and our sins are no more upon us. ఆ విధముగా మనము క్రియలో పాల్గొన్న ఎడల మన పాపములు పూర్తిగా ఆయన రక్తం ద్వారా కడిగినవలుగా మన దేవుడు మనకు తండ్రి అవుతాడు. మనం ఆయన బిడ్డలమైతాం. And God rewards all those who come to him by faith. అందువలన విశ్వాసము ద్వారా వచ్చిన ప్రతి వారిని కూడా దేవుడు తన పక్కన తీసుకుంటాడు. Hebrews chapter 11 verse 6 says, హెబ్రీ గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనంలో ఏం చెప్తున్నదంటే, we must believe that there is a God. మనము
దేవుడు ఉన్నాడని విశ్వసించవలను. And God rewards all those who come to him by faith. ఎవరు వచ్చినా కూడా విశ్వాసము ద్వారా ప్రభు దగ్గరికి వచ్చిన ఎడల వారిని అందరిని కూడా రక్షణ కల్పిస్తాడు ప్రభు. So what is hungering and thirsting after righteousness? We saw that it is being on right terms with God through the blood of Jesus. అందువల్ల నీతి కొరకు ఆకలి దప్పులు ఉండుట అంటే ఏమిటంటే దేవునితో మనం సరైన సంబంధము కల్పించాలి అనే దానిపైన ఆధారపడుతుంది. Those who are not washed by the blood and not become the children of God, when God looks at them, he sees Adam living in their hearts. అటువంటి క్రియలో పాల్గొనక తమ దేవుని యందు ప్రభు యేసునందు విశ్వాసం ఉంచక ఉండని వారు దేవుడు వారి హృదయాలలో చూసినప్పుడు వారిలో ఆదాము కనిపిస్తాడు. And his anger is aroused because he remembers that Adam sinned and rebelled against him. అప్పుడు దేవుని వారిని చూసి ఆగ్రహము చెంది కోపపడతాడు. ఎందుకంటే ఆయన దేవునికి అటువంటి సమయంలో ఆదాము ఏ విధముగా తనను విరోధించి తన నుంచి దూరమైనాడో సాతానులో మాటల్లో వెళ్ళినాడో అని ఆయన కోపపడతాడు. But when we are washed with the blood of Jesus, God the Father looks into our hearts and sees Jesus living there, and he is very happy, and we can talk to him like you talk to a father. కానీ ఒకవేళ మనము పాపాల క్షమాపణ అడిగి యేసు ప్రభు రక్తము ద్వారా కడిగినట్టయితే యేసు ప్రభు మన హృదయంలో ప్రతిబింబిస్తాడు. అటువంటి సమయంలో దేవుడు మన హృదయాలను పరిశీలించినప్పుడు ఆయన కుమారుడైన యేసు ప్రభు కనిపిస్తాడు కాబట్టి ఆయనను మన బిడ్డలుగా చేసుకుని మనల్ని ప్రేమిస్తాడు. Now let us see what is hungering after righteousness. అందువలన మనము నీతి కొరకు ఆకలిగా ఉండేది అంటే ఏమిటో అనే విషయాన్ని మనము ఇప్పుడు చూస్తాం. Once your relationship as a child of God is established, then we must keep having spiritual food to grow in respect to salvation. ఒకసారి మనము దేవుని రక్షణ పొందిన వారమైతే ఈ క్రియల ద్వారా వెళ్ళి రక్షణ పొందిన వారమైతే మనము రక్షించబడిన వారము ఆత్మీయముగా మనము ఎదగవలసి ఉన్నది. So how do you get spiritual food? అందువలన ఆత్మకు కావలసిన ఆహారం ఎక్కడి నుంచి దొరుకుతుంది అని మనం ప్రశ్నించవచ్చు. You get spiritual food only in the Bible. మనకు కావలసిన ఆత్మీయ ఆహారము మన బైబిల్ గ్రంథములోని వాక్యాల ద్వారా మనకు దొరుకుతుంది. The Bible is milk to the baby Christians. మొట్టమొదటిగా రక్షణ పొందిన వారు చిన్న బిడ్డల వలె ఉంటారు కాబట్టి దేవుని వాక్యము ఏ విధంగా మన బిడ్డలకు పాలిస్తామో అది కూడా పాలతో తాగేతో ఈక్వల్ గా ఉంటుంది. And as you read and study the Bible, it becomes your meat, it becomes your bread and food for mature Christians. అందువల్ల దాని రక్షణ పొందిన తర్వాత మనము దేవుని వాక్యమును చదువుతూ దానితో మనం ఎదిగిన ఎడల అది ఆత్మీయ ఆహారమై పోషక ఆహారమై మనము ఆత్మీయంగా ఎదుగుటట్టు చేస్తుంది. And thus you can grow in respect to salvation and be pleasing to God. అందువలన మన ఆత్మీయంగా పెరిగి దేవుని రక్షణకు దగ్గరగా వెళ్తాము. So those who hunger for a right relationship with God cannot do without studying and reading the Bible. అందువలన దేవునితో సరైన సంబంధాలు ఉండాలి అనే అనుకునేవారు దాని గురించి మొరపెట్టేవారు ఎల్లప్పుడు కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారు. And now we will come to thirsting after righteousness. ఆ రెండో విషయము మనకు నీతి కొరకు దప్పిగా ఉండేది దాహంగా ఉండేది అంటే ఏమిటి దీని విషయం మనం మాట్లాడతాం. So for that we come to John and chapter 4. ఆ విషయం గురించి వివరంగా తెలుసుకొనుటకు యోహాను సువార్త 1వ అధ్యాయము 24వ వచనం నుంచి మనము చదువుదాం. So Jesus and his disciples were traveling, and in the afternoon they came
to a well where Jesus was very tired, so he sat down. అటువంటి సమయంలో దేవుడు మన ప్రభు అయిన యేసు మన ప్రయాణం చేస్తూ సమరయ దేశంలోకి వచ్చి అక్కడ మధ్యాహ్నం పూట అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నట్టు మనం చూస్తున్నాం. His disciples went to find some food. అటువంటి సమయంలో ఆయన శిష్యులు ఏవైనా ఆహారం కొనుక్కొని తీసుకొచ్చేటట్టుకు వెళ్ళినారు. So at that well, a Samaritan woman came to draw water for herself. అటువంటి సమయంలో ఒక సమరయ స్త్రీ ఆ బావిలో నుంచి నీళ్లు తోడుటకు తీసుకువెళ్ళుటకు అక్కడికి వచ్చినది. And Jesus asked her for a drink of water. అటువంటి సమయంలో ప్రభు యేసు ఆ స్త్రీని అడిగినాడు, నాకు దాహముకి ఇవ్వమని. She was surprised because Jews and Samaritans have no dealings with one another. ఆ స్త్రీ ఎంతో ఆశ్చర్యపడినది. ఈ ఎందుకంటే సమరయులకు యూదులకు ఏ విధమైన సాంగత్యం లేదు. So Jesus told her, don't be surprised. I can give you living water so that you will never ever thirst again. అటువంటి సమయంలో ప్రభు ఆ స్త్రీకి చెప్పినాడు, నువ్వు ఆశ్చర్యపడవద్దు, నేను నీకు జీవ జలములు నీకు ఇస్తాను, అది తాగినట్టయితే నీవు ఎప్పటికి కూడా నీకు దప్పిక ఉండదు అని చెప్పినాను. And the woman asked him, Lord, from where will you get the living water? అటువంటి సమయము ఆ స్త్రీ ప్రభును ప్రశ్నించినది, నువ్వు ఎక్కడి నుంచి ఆ జీవ జలాలు నాకు ఇవ్వగలవు? And in the course of their conversation, Jesus told her, ఈ విధంగా వారి సంభాషిస్తుండగా ప్రభు యేసు ఆమెతో చెప్పినాడు. He told her, you don't have to worship God in the mountain that was there in Samaria, or you don't have to worship God in Jerusalem. ఆమె స్త్రీకి ఆమెకు చెప్పినాడు, నువ్వు సమరయలో ఉన్న కొండలపైన కానీ జెరూసలేంలో కానీ వెళ్ళి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. Jesus told her that God is spirit, and if you worship him, you must worship him in spirit and in truth. అందువలన ప్రభు ఆ స్త్రీకి చెప్పినాడు, దేవుడు ఒక ఆత్మ, ఆయనను ప్రార్థించు వారు ఆత్మతోను సత్యంతోను ప్రార్థించవలెను. So when the disciples returned with food, they found Jesus talking to the Samaritan woman, and they were surprised. ఆ సమయంలో ఆయన శిష్యులు ఆహారం వెనక వచ్చిన తర్వాత వారు చూసినారు, ప్రభు ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతుండ చూసి వారు ఎంతో ఆశ్చర్యపడినారు. They said, Lord, aren't you hungry? ప్రభా, నీకు ఆహారం నీకు ఏ విధమైన ఇప్పుడు మీకు ఆకలి లేదా? Jesus said, my food is to do the will of my Father in heaven and to complete his work. అటువంటి సమయంలో ఆ ప్రభు వారికి శిష్యులకి చెప్పినాడు, నా ఆహారము నా తండ్రి చెప్పిన కార్యము సంపూర్ణంగా చేయుటే నాకు ఆహారము అని ఆయన వారి శిష్యులతో చెప్పినాడు. So Jesus was telling the woman about the living water. కాబట్టి ప్రభు యేసు ఆ సమరయ స్త్రీని గురించి ఏం మాట్లాడంటే జీవ జలాల గురించి మాట్లాడినట్టుగా మనం గుర్తించుకోనవలెను. And in John chapter 7 verses 37 to 39, Jesus explains what is the living water. మీరు ముందుకు సాగి యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 39లో ప్రభు యేసు దీనిని ఇంకా వివరముగా చెప్పినాడు. At the feast of the tabernacle, Jesus stood in the temple and called out. ఆయన ప్రభు అయిన యేసు పర్ణశాలల పండుగ జరుపుతున్నప్పుడు అక్కడ ఉన్న దేవాలయంలో నిలబడి పెద్దగా ప్రభు మాట్లాడినాడు. He said, if anybody is thirsty, let him come unto me and I will give him living waters. అటువంటి సమయంలో ప్రభు చెప్పినాడు, ఎవరికైనా ఆ తప్పిక ఉన్నట్లయితే నా దగ్గరికి రాండి, నేను మీకు జీవధారలను నీకు ఇస్తాను అని చెప్పినాడు. He said, out of your belly shall flow rivers of living water. మీ కడుపులో నుంచి ఆ జీవధారలు ఉప్పి బయటికి పారును అని చెప్పినాడు.
This living water will satisfy your thirst so that you will never be thirsty again. ఈ జీవధారలు మీకు పూర్తిగా దప్పికను తీర్చి ఎల్లప్పుడూ మీరు దప్పిక లేకుండా చేస్తుంది. By talking of living waters, he was referring to the Holy Spirit God who would come and live inside of us. ఆ ప్రభు యేసు ఈ మాటను దేని గురించి చెప్పినాడంటే, ప్రభు ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో వచ్చినప్పుడు మనం ఎల్లప్పుడూ దేవునితో సంభాషిస్తూ ఉంటాము. So hungering and thirsting after righteousness means what? అందువలన మనము నీతి కొరకు ఆకలి దప్పులు ఉండుట అంటే దానికి ఏమిటి మనం అర్థం చేసుకుంటాము. Hungering for God can be satisfied only with the living bread, which is the word of God. దేవుని నీతి కొరకు ఆకలి ఉండుట అంటే దానిని మన ఆకలిని ఆత్మీయంగా తీర్చేది దేవుని వాక్యమే అని మనం గుర్తించవలెను. And thirsting after God can be satisfied only by the living waters or by the indwelling of the Holy Spirit inside you. మనకు ఆత్మీయమైన దప్పిని జీవ జలముల ద్వారా అనగా మన పరిశుద్ధాత్మములో మనలో వచ్చినప్పుడే మనకు ఆ దప్పిక దూరమైతుంది. So this kind of a relationship with God pleases God. ఇటువంటి సంబంధం మనకు దేవుడితో ఉన్నప్పుడు దేవుడు ఎంతో సంతోషపడతాడు. So hungering and thirsting after righteousness is not just only on Sundays when we come to worship God in the church. అది కాదండి, నాకు ఆకలి దప్పులు ఉన్నాయి అంటే ఏదో ఆదివారం నాడు మనం చర్చికి వెళ్ళినామంటే దానివల్ల ఆకలి దప్పులు మనకు తీరవు అని మనం తెలుసుకోవాలి. It is a constant process that should go on 24/7 in every Christian believer. ప్రతి వారు కూడా ఇది ఆదివారం మాత్రమే కాకుండా పూర్తి జీవితంలో నిజ జీవితంలో ప్రతి క్షణము కూడా మనము దేవునితో మంచి సంబంధాలు ఉండాలి. To maintain this relationship, the Bible says that we must pray without ceasing. ఆ విషయం గురించి మాట్లాడుతూ బైబిల్ వాక్యంలో రాసి ఉన్నది, ఇటువంటి సరైన సంబంధం దేవునితో మనం పెట్టుకోవాలంటే మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలా నిరంతరంగా. So how do you pray without ceasing? We all have work to do. Some people go to offices and work. Some people work as students and housewives to their housework. So how can you pray without ceasing? మనం ఒక సంశయము ప్రశ్న మన హృదయంలో రావచ్చు. మనము ఎన్నో పనులు చేస్తుంటాము, వృత్తులు చేస్తుంటాము, ఆఫీస్లో వెళ్తుంటాము, స్కూల్కి వెళ్తుంటాము, స్కూల్లో చదువుతుంటాము, చిన్న బిడ్డలు మరి ఇంట్లో పని చేస్తుంటారు. అటువంటి సమయంలో దేవునితో ఏ విధంగా నిరంతరంగా మనం ప్రార్థన చేయగలము అని ఒక ప్రశ్న మనం అడగవచ్చు. So just saying formal long prayers is not sufficient. You must talk to God the whole day. కానీ మనం అనుకున్న ప్రకారము మనం వెళ్ళి మనం ఒక పెద్ద ప్రార్థన చేస్తూ ఉండాల మోకాళ్ళోడి అని మనం సామాన్యంగా చేసేది కాదండి. మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవునితో మనం మాట్లాడితే నిరంతరంగా ఆయనతో మనం ప్రార్థన చేస్తున్నట్టే అని మనం గుర్తించవలెను. For example, if your doorbell rings, you just send an SOS to God saying, Lord, I don't know who is at the door, but give me wisdom to deal with them. ఒకవేళ మీకు డోర్ బెల్ ఎవరన్నా వచ్చి మీకు పిలిస్తే అటువంటి సమయంలో ఎవరు వచ్చినారో మీకు తెలియదు కాబట్టి మీరు ఒక ప్రార్థన చేసుకోవచ్చు. ప్రభా ఎవరు వచ్చినారో నాకు తెలియదు, కానీ ఎవరు వచ్చినా కూడా ప్రభా మీరే నాతో ఉండి ఏ విధంగా వారితో మాట్లాడాలి అని మీరే నడపండి అని ఒక మనం ప్రార్థన చేయవచ్చు. If your phone rings, just send up a prayer to God saying, Lord, help me speak to the person the way you want me to speak. అదే విధముగా ఒకవేళ మీ సెల్ ఫోన్ లో మీ కాల్ వచ్చినట్టయితే మీకు తెలియదు ఎవరు మిమ్మల్ని పిలుస్తున్నారు. అటువంటి సమయంలో మనం కూడా ప్రార్థన ఉచ్చరించవచ్చు. ప్రభా ఎవరు నాకు టెలిఫోన్ చేస్తున్నారో తెలీదు, కానీ మీరు ఏ విధంగా ఆ వ్యక్తితో సంభాషణ చేయాలి అని మీరే నాకు నేర్పండి అని ప్రార్థన చేయవచ్చు.
If you encounter a problem in the office, just whisper in your heart, Lord, help me solve this problem with your strength, with your wisdom. అదే విధంగా మీరు ఆఫీస్‌లో గాని ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు ఏ విధమైన సమస్య వచ్చినప్పుడు మీరు దేవుణ్ణి ప్రార్థించవచ్చు. ప్రభువా! ఈ సమస్య నుంచి ఏ విధంగా నేను దూరం చేయగలను? ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయగలను? అని మనం దేవునితో మనం ప్రార్థన చేయవచ్చు. Or if you are just plain happy, then thank and praise the Lord. అది కాకుండా మీరు పూర్తిగా సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ వారి కొనియాడుతూ ఉండండి. This is called praying without ceasing, and we should be doing it all the time. అందువల్ల ఇదే దేవుడు మాట ప్రకారం ఎల్లప్పుడూ నిరంతరంగా ప్రార్థన చేయుట అనే దానికి అర్థం. Now the next question arises. We see that our life has ups and downs and difficult times and happy times and easy times and all kinds of things come upon us. అది కాకుండా మన జీవితంలో మనం ఎల్లప్పుడూ ఎత్తులు పల్లాలు చూస్తుంటాము. అది కష్టాలు మంచి సమయాలు మనం చూస్తుంటాము. So many times we lose our hunger and thirst for God. అటువంటి సమయంలో మనము దేవునికి కొరకు నీతి కొరకు ఆకలి దప్పులకు దూరంగా ఉంటాము. So how do we solve this problem? అందువలన ఈ సమస్యను మనం ఏ విధంగా దూరం చేయగలము? For example, during Christmas, when you eat too many cakes and sweets and all kinds of things, your hunger for normal, good home food goes away. అటువంటి సమయంలో ఉదాహరణగా క్రిస్మస్ కానీ ఏదైనా పండుగలు వచ్చినప్పుడు మనం ఎన్నో పలహారాలు చేస్తాము, కేక్స్ అవన్నీ చేస్తాము. వాటిని అంతా మనం తింటాము. కాబట్టి మనము ఇంట్లో భోజనం చేయటకు మనకు ఇష్టం ఉండదు. Also children, if they keep eating French fries and burgers and all sorts of fast foods, their hunger for normal home cooked healthy food goes away. అదే విధంగా చిన్న పిల్లలు కూడా బయట వెళ్ళి ఫాస్ట్ ఫుడ్స్ అంటారండి. దాన్ని తిన్న తర్వాత వారి ఆకలి చచ్చిపోతుంది. కాబట్టి వారు మన ఇంట్లో చేసిన పౌష్టిక ఆహారాన్ని తినరు. The same thing happens to us spiritually when we take too much of physical entertainment, we see too much of TV, or we go too much on the laptop and on the WhatsApp and cell phone and read too many novels and too many magazines, our spiritual hunger goes away. ఏ విధముగా మన శరీర ఆకలి అనవసరమైన పలహారం తినడం వల్ల దూరం అవుతుందో అదే విధంగా మన ఆత్మీయ ఆహారం కూడా వేరే వేరే విషయాల్లో మనము చాలా ఎక్కువగా మనం ధ్యానాన్ని పెడతాం. ఎందుకంటే కంప్యూటర్లో మేము చూస్తుంటాము, మనం వాట్సాప్ లో చూస్తూ ఉంటాము, కాదంటే ఏదో విధంగా మ్యాగజైన్స్ అవి చదువుతూ ఉంటాం. కాబట్టి మనకు దేవుని వాక్యము కొరకు ఆకలి దప్పులు తగ్గిపోతాయి. So all of us have two natures. మన ప్రతి వారిలో కూడా రెండు టైప్లు వచ్చి వారి జీవితంలో ఉన్నాయి. రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి. One nature is called the flesh, or your fleshly nature that longs for gratification of the five senses. మొదటిది ఏమిటంటే మన శారీరకంగా కావలసిన వాంఛలు, దాన్ని మనము నింపుటకు మనము ఏ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాము. And the other is your spirit that longs for communication with God and longs to be in the presence of God. కానీ దానికి విరోధముగా ఆత్మీయమైన మనము దేవునితో సంబంధాలు పెట్టుకోవాలని మనం ఎప్పుడు అందువల్ల మనలో రెండు విషయాలైన వ్యక్తులు ఉన్నాయి మనం చూస్తున్నాం. So the nature that you feed the most is the stronger nature in a person. దానిలో ఈ రెండు మనకున్న వ్యక్తిత్వాల్లో దేనిని ఎక్కువగా మీరు పోషిస్తే అది బలంగా పెరుగుతుంది అని మనం గమనించాలి. So if you feed your flesh with TV and WhatsApp and novels and magazines, your fleshly desires become stronger. మనం చూసిన ఎడల ఒకవేళ మన శరీర అవసరాల కోసము శరీర
వాంఛల కోసము మనము టీవీ మరి పుస్తకాలు చదువుతూ మరి ఈ విధముగా కాలక్షేపం చేసిన ఎడల ఆ శారీరక వ్యక్తి ఎక్కువగా పెరుగుతారు మనలో బలంగా. And if you feed the spiritual nature by reading the Bible, praying, talking godly things, and doing the work of God, the spirit nature becomes stronger. కానీ అది విరోధముగా మనం ఆత్మీయముగా బలపడుటకు దేవుని వాక్యమును పఠనం చేస్తూ దేవుని వాక్యం ప్రకారం నడుస్తూ ఉన్నట్టయితే ఆ ఆ ఆత్మీయమైన మన శరీరంలో ఉన్నది అది ఎక్కువ బలంగా ఉంటుంది. So if you are satisfying your fleshly nature too much, how do you once more get back to God? ఒకవేళ మనము శారీరక వాంఛల కోసం ఎక్కువ మనం దానిపైన వాంఛించి దాన్ని ఎక్కువగా మనం పోషించి అది బలంగా పెరిగినప్పుడు మనము ఆత్మీయంగా అంత మనకు ఆత్మీయంగా వాంఛ ఉండదు దేవుని వాక్యాన్ని చదివి. అటువంటి సమయంలో దేవుని వాక్యమును ఏ విధముగా మనము చదవాలి అనే విషయం పైన మనం కొంచెం ధ్యానిస్తాం. So in such a situation, you should feed your spirit a little with spiritual food from the Bible. అటువంటి సమయంలో మీకు ఆకలి తక్కువగా ఉన్నది ఆత్మీయ ఆహారం కొరకు కాబట్టి అటువంటి సమయంలో మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా ఆత్మీయ ఆహారం కొరకు దేవుని వాక్యం మనం చదవవలను. So you should read interesting portions of the Bible that are easy to read, like in 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings, and such portions of the scripture which will start making you hungry for the word of God. అటువంటి సమయంలో మనకు చాలా మనకు ఎన్నో కథనాలు మనకు ఇంట్రెస్టింగ్ మనకు ఎంతో మనకు బాగా ఈజీగా మనకు అర్థమయ్యే కథలను బైబిల్ గ్రంథంలో మనం చదవాలా. శామ్యూల్ గురించి, డానియేల్ గురించి అటువంటి వారి కథను మనము చదవచ్చు. దానివల్ల మన మెల్లమెల్లగా మన ఆకలి ఆత్మీయ ఆహారము ప్రభు వాక్యం చదువుటకు మనకు తీసుకువెళ్తుంది. So slowly feed your spiritual nature and awaken your spiritual desires. అందువల్ల మెల్లమెల్లగా ఈ విధముగా మీరు మన ఆత్మీయ బలమును పొంది ఆత్మీయంగా దేవునికి దగ్గరగా సమర్పించగలరు. Don't just start straight away reading the letters of Paul and other serious books before you can awaken spiritually. కానీ మీరు అది విరోధముగా మీరు ఎత్తుకొని క్లిష్టమైన కష్టమైన ఇప్పుడు పాల్ రాసిన ఉత్తరాలు ఇవన్నీ చదివితే దానికి చదువుటకు కొంచెం కష్టము, అది అంత అర్థమయ్యే కాదు. కాబట్టి అది మెల్లమెల్లగా అటువంటి విషయాలకు వచ్చే ముందు చిన్న చిన్నగా మనము దేవుని వాక్యముతో ముందుకు సాగాల. So slowly awaken your spiritual nature till you can once more eat the bread and the meat of the word of God. అదే విధముగా మీరు చిన్న బిడ్డలు పాలుతో ఏ విధంగా మొదలు పెడతారో అదే విధముగా ఆత్మీయ ఆహారం కొరకు మెల్లమెల్లగా మీరు దానిని సాగించి మరి ఎక్కువగా బలమిచ్చే వాక్యాన్ని మన ఆత్మీయ బలం ఇచ్చే వాక్యాన్ని గురించి మనం చదవాల. And how do you revive your thirst, your spiritual thirst? అదే విధముగా ఆత్మీయమైన దప్పికను ఏ విధంగా మీరు దాన్ని తీర్చగలరు? I suggest you start counting your blessings one by one by one. Thank God for every little thing, every small thing that you can think of. Loudly thank and praise the Lord. దానికి మనం ఏం చేయాలంటే మనము దేవుడు ఏ విధంగా మనకు ఆశీర్వదించినాడో, వరములను మనపైన కుమ్మరించినాడో, మనపైన కృపను దాని గురించి ధ్యానించుతూ ప్రార్థించుతూ దేవుని ఎల్లప్పుడు మనము ఆయనను కొనియాడుతూ ఉండుట వారి ఒక ముఖ్యమైన అంశము. Start singing songs and hymns and spiritual songs so that your living waters that's in your belly gets revived and your relationship with God is established. అటువంటి సమయంలో దేవుని కీర్తనలు పాడుతూ దేవునికి పాటలు పాడుతూ ఎల్లప్పుడూ దేవుని యందు సంతోషించి ముందుకు వెళ్ళినగా మన ఆత్మీయమైన ఆ దప్పికను దేవుడు దూరం చేస్తాడు. So we have seen
that we are blessed if we hunger and thirst after righteousness. That is the only hunger and thirst that can be filled completely in us. అందువలన మన ఆత్మీయ ఆహారం ద్వారా పొంది పెరిగిన ఎడల మనం ఆత్మీయంగా పెరుగుతాము, దేవునికి సన్నిహితులైతాము, దేవునికి ప్రియులైతామని మనం చూసినాము. An example of this is found in Luke chapter 10, verses 38 to 42. అదే విధంగా దీనికి ఉదాహరణగా లూకా సువార్త 10వ అధ్యాయము 38, 40లో నుంచి ఈ ఉదాహరణ ద్వారా ఇంకా మనకు క్లియర్ గా కనపడుతుంది. In the town of Bethany, there was a little family, Mary, Martha, and their brother Lazarus, who loved Jesus and were friends of Jesus. మరి మీరు చూసినట్టయితే మార్తా, మరియా, ఆయన వారి ఒక సహోదరుడు లాజరస్ కూడా బేతనీ అనే ఒక గ్రామంలో ఉన్నట్టు బైబిల్ గ్రంథంలో మనం చూసినాం. So they invited Jesus to have lunch with them. అందువల్ల వారు ప్రభు యేసును తమ దగ్గరికి వచ్చి భోజనంకి రమ్మని ఆయన ఆహ్వానించినారు. So Martha got very busy cleaning the house and cutting the vegetables and making the food. She was doing all the housework and she was very occupied and very busy. అటువంటి సమయంలో మార్తా పూర్తిగా ఇంట్లో తన పూర్తిగా క్లీన్ చేసి ఏ విధంగా పూర్తిగా దాన్ని శుభ్రం చేసి పూర్తిగా గడపలన్నింటినీ శుభ్రం చేసుకుంటూ మరి కావలసిన ఆహారము మంచిగా తయారు చేసేటకు ఆమె ఎంతో దానిపైన ఆ సందర్భం పైన బిజీగా ఉన్నది. But Mary sat at the feet of Jesus listening to all that he was teaching her. కానీ మరియా దేవుని పాదాల దగ్గర, యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్తున్న ప్రతి విషయం కూడా వింటూ ఉన్నది. So Martha was working towards satisfying the flesh. దీనివల్ల మనం గమనించవలసిన విషయం ఏమంటే మార్త తన శరీరమైన వాంఛల కొరకు పనిచేస్తూ ఉన్నది. And Mary was working towards satisfying her spiritual nature. కానీ మరియా తన ఆత్మీయ వాంఛల కొరకు దేవుని పాదములో కూర్చొని దాన్ని తీర్చుకుంటూ ఉన్నది. And when Martha confronted Jesus, complaining about Mary, that Mary is not helping me at all, tell her to come and help me, Jesus told her one thing. అటువంటి సమయంలో మార్త ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పినది, ప్రభువా, ఈ నా చెల్లెలు నీ పాదాల దగ్గర కూర్చుని ఉన్నది, కనుక నా ఇంత పనిలో నేను పని చేస్తున్నప్పుడు ఆమె నా దగ్గర వచ్చి ఏ విధమైన సహాయం చేయడం లేదు, ఆమెకు మీరు చెప్పండి నాకు వచ్చి సహాయం చేయమని. Jesus told Martha very quietly, Mary has chosen the better part which will not be taken away from her. అటువంటి సమయంలో ఆ ప్రభు ఆ మార్తకి చెప్పినట్టు, మార్త, నీ మేరీ తన జీవితకు ముఖ్యమైన దాన్నే ఆమె ఎన్నుకొన్నది. So this doesn't mean, ladies, that we must not do housework, we must not look after homes. Jesus did not teach that. ఆ దీని వలన ప్రతి స్త్రీలు అనుకోకూడదు, ఏ విధంగా ప్రభు యేసు చెప్పినట్టుగా మనం ఏ విధమైన పనులు ఇంట్లో చేయకూడదు అని అనుకోకూడదు. As children of God, we must do our duties in the home. ఆయన బిడ్డలుగా మనము స్త్రీలైనా కానీ ఎవరైనా కూడా మన పనిని మనం చేస్తూ ఉండాలా. You must cook and clean and keep the house neat and tidy. స్త్రీలుగా ఉన్నప్పుడు వారు పూర్తిగా తన గృహాన్ని పూర్తిగా సంరక్షించి ప్రతి వారి ఆహారము అన్నిటిని తయారు చేస్తా వారు చేయవలను. But like Mary, we must take out the best time of the day and give it to Jesus, give it to Bible reading and prayer and intercession and worshiping God. ఇది గమనించవలసిన విషయం ఏమంటే, మన ఈ ఇంటి పనులంటూ చేస్తూ ఉండి కూడా మన మంచి సమయం దేవుని కొరకు వినియోగించి దేవుని వాక్యమును పఠనం చేస్తూ ఉండాలా. As women, we must get spiritual food for our family. అది కాకుండా స్త్రీలుగా కాబట్టి మనము మన ఆత్మీయ ఆహారం కాకుండా పూర్తిగా మన కుటుంబానికి కూడా ఆత్మీయ ఆహారం వచ్చేటట్టు చేయవలను. We must get up early in the morning before anybody else and read the Bible, pray to God and ask God's help and blessings for the whole day. అందరికంటే ముందుగా మనము తెల్లవారుజామున తెరిచి
లేచుకొని మరి దేవునితో ప్రార్థించి బైబిల్ గ్రంథాన్ని చదివి తర్వాత మన కార్యక్రమాలు మొదలు పెట్టాలి. Jesus himself set that example by getting up before dawn and praying to God. ఆ ప్రభువే మనకు ఎగ్జాంపుల్ గా ఉదాహరణగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ సూర్యోదయం కంటే ముందే లేచి వెళ్ళి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. So as women, let us get spiritual food for our families so that our whole day, every day goes off under God's protective care. అందువలన మనము స్త్రీలుగా ముఖ్యమైన గమనించవలసిన విషయం ఏమంటే మన పూర్తి కుటుంబానికి ఆత్మీయమైన ఆహారం వచ్చి చేసేటకు మనం ఎల్లప్పుడూ పని చేస్తూ ఉండాలి. So we have seen today, blessed are those who hunger and thirst for righteousness, for they shall be filled. అందువలన నీతి కొరకు మనం విన్నాము, నీతి కొరకు ఆకలి దప్పులు కన్నవారు ధన్యులు, వారు ఓర్చబడుదురు అని దేవి వాక్యంలో ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు గమనించినాం. So God bless His holy word, and God be with you and give you a blessed day and a blessed week till we meet again next Monday on Zoom Ministries. God bless you all. మీ అందరికి కూడా ఈ వాక్యం చెప్పి మీ అందరికి కూడా ఒక మంచి దినం ఉంటుంది గాక, దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. మరి నెక్స్ట్ సోమవారం కూడా మనం కలుస్తాము సాయంత్రం 7 గంటలకు. Thank you.